So I'm good, thank you. So today Telugu quiz competition, and I'll conduct this quiz competition in 4 rounds. So already you know the rules. Once again I want to remind the rules. So there Golden Flames group will start from that group. So that group will ask 3 questions to remain 3 groups. So next second Sparkling Gems also they do the same thing. Next Rising Sun and Shining Stars. So and you know that bonus marks are very important. When any group say wrong answer, only one chance you will get. So you can discuss 30 seconds time I will give you. Discuss properly. So I observed in last 4 quiz competitions, some groups without discussion, whatever there in their mind, immediately they said the answer. Only one chance I can give, so you will lose the mark. Okay, discuss. When the time is going to be 25 seconds like that, I will remind you. Then you can tell the answer. Utilize the time. We have lot of time today. Okay, so happily you can tell, and Sir is there here. Sir will explain any important bit you are discussing. Sir will explain that one. Okay, sure. So bonus marks you should not give to other groups. We'll see which group will be the winner. So this is the last final quiz competition. No, maths quiz competition is also there. So 4 rounds only this subject possible. Remaining subjects not possible. Remaining maths not possible. Okay, all the best to all the groups. So do well. Okay, close the material. Remaining 3 groups. Only Golden Flames should open the material. Okay, Golden Flames. కుంజరము అనే పదానికి పర్యాయ పదాలు చెప్పండి. కుంజరము అనే పదానికి పర్యాయ పదాలు చెప్పండి. ఏనుగు. ఏనుగు. ఏనుగు, గజము, ఐరావతం. ఐరావతం కూడా పర్యాయ పదమే. పూర్తి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? గీము అనే పదానికి ప్రకృతి పదం చెప్పండి. గీము అనే పదానికి ప్రకృతి పదం చెప్పండి. గేయం. వీరబ్రహ్మం గారి సంతానం మరియు వారి రచనల గురించి చెప్పండి. వారి రచనలు చెప్పండి. కాలజ్ఞానం, ద్విపద కాలజ్ఞానం, సౌజన్య పత్రికలు, జీవైక బోధ, సిద్ధగురు బోధ, కాళీమకటంతో వీర కాళికాంబ శతకం, కాళికాంబ సప్తశతి, గోవిందమ్మ వాక్యాలు. గబ్బిలపు చానా అనే పదాన్ని విడదీసి చెప్పండి మరియు సంధి చెప్పండి. గబ్బిలపు చానా అనే పదాన్ని విడదీసి సంధి చెప్పండి. గబ్బిలపు ప్లస్ చానా ఉద్వసంధి. గబ్బిలపు అనే పదాన్ని విడదీసి చెప్పండి. గబ్బిలపు ప్లస్ చానా ఉద్వసంధి. ఒకసారి నీట్గా చెప్పు. గబ్బిలము ప్లస్ చానా. గబ్బిలము ప్లస్ చానా పుంపాదేశ సంధి. సోత్రానంద అనే సోత్రానంద అనే పదానికి పర్యాయ పదము తెలపండి. సోత్రానంద అనే పదానికి పర్యాయ పదం తెలపండి. శోకాలు, మంత్రాలు. వినుల విందు, చెవులకు ఇంపు. దారి ఏ స్వభావం వంటిది? దారి ఏ స్వభావం వంటిది? ఎప్పుడు ఇతరులకు సాయం చేస్తూ ఉంటుంది.
చేస్తూనే ఉంటుంది. వెయ్యి కాళ్ళ జెర్రీ వంటిది. వెయ్యి కాళ్ళ జెర్రీ వంటిది. లండన్లో ప్రాధాన్యం పొందింది. ఏ నృత్యం లండన్లో ప్రాధాన్యం పొందింది? హంసతూలి కాతాల్పం అంటే ఏమిటి? హంసతూలికా తల్పం అంటే ఏమిటి? హంసతూలికా తల్పం అంటే ఏమిటి? మెత్తని హంస ఈకలు పెట్టి కుట్టి సిద్ధము చేసిన పరుపు. మెత్తని హంస ఈకలు పెట్టి కుట్టి సిద్ధము చేసిన పరుపు. మంత్రిగా ఎవరు పని చేశారు మరియు ఏ సంవత్సరంలో పని చేశారు? మంత్రిగా ఎవరు పని చేశారు మరియు ఏ సంవత్సరంలో పని చేశారు? 1911వ సంవత్సరంలో ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రారంభించింది ఎవరు? 11వ సంవత్సరంలో ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రారంభించింది ఎవరు? గంగాధర్. అప్పారావు. గురజాడ అప్పారావు. పర్యాయం అనే పదానికి పర్యాయ పదాలు చెప్పండి. ఇల్లు, గృహము. భాషోద్ధారకుడు అని ఎవరిని అంటారు? తెలుగు భాషోద్ధారకుడు అని ఎవరిని అంటారు? నేదునూరి గంగాధర్. చార్లెస్ ఫ్రీలీ బ్రౌన్. తెలుగు కోళ్ళ నాటక రాజకీయ ఉద్యమం జరిగింది. తెలుగు కొల్లు నాటక రాజకీయ ఉద్యమం జరిగింది. 1958. Dear students, with this first round in Telugu quiz competition is completed. So in first round I will reveal the marks. First round golden flames 3 marks, that 3 marks bonus marks only. Next sparkling gems 4 marks, 1 main mark and 3 bonus marks. And rising 2 marks bonus, shining 3 marks bonus. This is your first round score. Still we have 3 rounds. So first round has taken 40 minutes for us. Okay, ask question properly, man. Okay, decide and ask. Okay, again golden flame. Second round. జాషువా కాలం మరియు తల్లిదండ్రుల పేరు. గుర్రం జాషువా కాలం మరియు తల్లిదండ్రుల పేరు. 1949 హుసేన్ ఖాజా ఇమామ్. 1895 నుండి 1971 వరకు. వీరయ్య శాంతమ్మ. 28/9/1895, 24/7/1971. తల్లిదండ్రుల పేర్లు వీరయ్య, లింగమ్మ. 5వ సంవత్సరం జనవరి 21న భీమవరంలో ఎవరు జన్మించారు? 1995వ సంవత్సరంలో జనవరి 21న భీమవరంలో ఎవరు జన్మించారు? ప్రగడ సుబ్బారావు. ప్రభాకర శాస్త్రి గారు నేర్చినవి. నేదునూరి గంగాధరం గారు ఎప్పుడు జన్మించారు? గణపద బ్రహ్మ నేదునూరి గంగాధరం గారు ఎప్పుడు జన్మించారు? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు సంతానాల పేరు ఏమిటి? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి సంతానాల పేర్లు ఏమిటి? సింగమనేని నారాయణ గారు ఎక్కడ పుట్టారు? ఎక్కడ పుట్టారు? సింగమనేని నారాయణరావు గారు ఏ జిల్లాలో ఏ గ్రామంలో జన్మించారు? షేక్ ఖాజా హుసేన్ గారి కాలం ఎంత? ఇవ్వడం జరిగింది. ఇది కథ అనే కథ ఎవరు రాశారు?
చిలకమూర్తి లక్ష్మీ నరసింహం. గురువు అనే పదానికి వ్యుత్పత్తార్థమును చెప్పండి. దానికి వ్యుత్పత్తార్థమును చెప్పండి. ఎవరికి పెద్ద పండగ? దీపావళి ఎవరికి పెద్ద పండగ? వాళ్ళకి ఒకటే ఒక పెద్ద పండుగ వస్తుంది. ఇంకా మన తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆదిలాబాద్ జిల్లాలో అంటారు. వారికి మొట్టమొదటి పండుగ పెద్ద పండుగ దీపావళి పండుగ. వీరి నుంచి మనం అనేక ఔషధ గుణాలను తెచ్చుకొని మన యొక్క జీవన విధానంలో మన యొక్క ఆరోగ్య విధంగా కూడా ఏదైనా బాగానే ఉంటే వీరి నుంచి ఔషధాలు కొనుక్కొని మన యొక్క ఆరోగ్యాన్ని నయం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీరి నుంచే మనం సుగంధ ద్రవ్యాలను కూడా సేకరించుకోవడం జరుగుతుంది. సుధీర్ ఆశ్చర్యంగా ఎవరి వైపు చూశాడు? అనవుడు అనే పదానికి అర్థం గుర్తించండి. గుర్తించండి. తర్వాత భువన విజయం పాఠ్యభాగ కవులు పేర్లు చెప్పండి. భువన విజయం పాఠ్యభాగ కవులు పేర్లు చెప్పండి. Is completed. Second round modern names 7 marks. Next sparkling games 6.5. Next rising sun 4 with last half mark 4. Next shining stars 6 marks. Okay, still we have 2 rounds. So now golden flames. వక్కానించు అనే పదానికి అర్థం ఏమిటి? వక్కానించు అనే పదానికి అర్థం ఏమిటి? వర్ధిల్లు. నిరాకరించు. ఈ పాట అనే పదానికి అర్థం ఏమిటి? పని పాట. కృత్యాలు. వజ్జ అనే పదానికి ప్రకృతి పదం చెప్పండి. వజ్జ అనే పదానికి ప్రకృతి వచ్చే పదానికి ప్రకృతి రూపం చెప్పండి. ఉపాధ్యాయుడు గురువు. వార్తకం శత్రార్థకం ఛేదార్థకం అంటే ఏమిటో చెప్పండి. వార్తకం శత్రార్థకం ఛేదార్థకం అంటే ఏమిటో చెప్పండి. భూతకాల అసమాపక క్రియలను క్వార్థకం అంటారు. వర్తమాన కాల అసమాపక క్రియను శత్రార్థకం, భవిష్యత్ కాల అసమాపక క్రియను ఛేదార్థకం అంటారు. ఫాతిమా ఉపాధ్యాయ శిక్షణ ఎక్కడ పొందింది? ఫాతిమా ఉపాధ్యాయ శిక్షణ ఎక్కడ పొందింది? అహ్మద్ నగర్లోని మేడం సిద్దిమా ఫెరారే మిషనరీ పాఠశాల. ఈమె మొట్టమొదటి మహిళా ముస్లిం ఉపాధ్యాయురాలు. అహ్మద్ నగర్లోని అంటే బొంబాయి దగ్గర మేడం సింధియా ఫెరారీ మిషనరీ పాఠశాల అంటే క్రైస్తవ మిషనరీ పాఠశాలలో మొట్టమొదటిసారి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు కావడం జరిగింది. ముస్లిమ్స్ వీళ్ళలో కానీ మొట్టమొదటి మహిళలలో కానీ ఈమె ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి వాడలలోకి వెళ్ళి ప్రతి అమ్మాయిని పిలుచుకొచ్చి పాఠశాలలో తెరిపించి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి అనాథల కూడా
ఆమె సహాయ సహకారాలు అందించి వారి కాళ్ళ మీద వారిని నిలబడేటట్టు చేసినది మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్. కొండపై ఎవరి గుడి ఉంది? అది ఎంత ఎత్తు? గుడిపై ఎవరి గుడి ఉంది? అది ఎంత ఎత్తు? ఎవరి గుడి ఉంది? అది ఎన్ని అడుగుల ఎత్తులో ఉంది? కొండపై శివుడి గుడి ఉంది. కోటయ్య. శివుని గుడి 5 అడుగులు. కోటప్ప కొండపై కోటేశ్వర స్వామి గుడి ఉంది. ఆ కొండ కోటేశ్వర స్వామి అంటారు. కోటేశ్వర స్వామి అంటారు. 1587 అడుగుల ఎత్తులో ఉంటుంది. మహాశివరాత్రి పండుగ రోజు వీటికి ప్రబల ఉత్సవాలు జరుపుతారు. దేశ విదేశాల నుండి ప్రజలు వచ్చి తమ మొక్కుబడులను తీర్చుకుంటారు. అక్కడ ఎవరి ప్రభ ఎంత ఎత్తుగా అంటే వారి యొక్క కోరికలు అంత పెద్దగా ఉంటాయని, మన యొక్క జీవితం కూడా అంతే ఎత్తులో ఎదుగుతుందని ఒక నమ్మకం ప్రకారం ఆ యొక్క ప్రభలను ఎత్తడం జరుగుతుంది. ఆ యొక్క కోటేశ్వర స్వామికి గుంటూరు జిల్లా దగ్గర నరసరావుపేటకు 33 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క కోటేశ్వర స్వామి గుడి ఉంది. వీటిని త్రికుటేశ్వరుడు అని అంటారు. ముందు కింద పార్వతీదేవికి 3 సార్లు తిరిగిన తర్వాతనే కొండ ఎక్కడం జరుగుతుంది. ఒక ఆనవాయితీ పూర్వకాలం నుంచి ఒక ఆనవాయితీతో వస్తూ ఉన్నది. ఆ నమ్మకం ఇప్పుడు ప్రాంత ప్రజలుగా అదే విధంగానే ఆచారాన్ని సాంప్రదాయాలను పాటిస్తూ ఉన్నారు. తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని పునరుజ్జీవింపజేసిన తెలుగు భాషాభిమాని ఎవరు? భాషను, తెలుగు సాహిత్యాన్ని పునరుజ్జీవింపజేసిన తెలుగు భాషాభిమాని ఎవరు? గంగాధర్. సివి వ్రాస్. ఎవరు పేరు తెచ్చుకున్నారు? హేతువాది ఉత్తరాంధ్ర గద్దర్గా ఎవరు పేరు తెచ్చుకున్నారు? పండు ప్రసాదరావు. పాపయ్య గారి దూరమైన వారు గీసిన చిత్రాలు ఎప్పుడు? వడ్డాది పాపయ్య గారి దూరమైన వారు గీసిన చిత్రాలు ఎప్పుడు? ఏ సంవత్సరంలో? కాశీ యాత్ర చరిత్ర రచన ఎవరు? కాశీ యాత్ర చరిత్ర రచన ఎవరు? ఏనుగుల వీరస్వామి. జంట కవులు ఎవరు? 6th క్వశ్చన్. జంట కవులు ఎవరు? దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెల్లపిల్ల వెంకట శాస్త్రి. 10th క్వశ్చన్. మహిళా సమృద్ధి యోజన పథకం ఎప్పుడు ప్రారంభమైంది? డేట్, మంత్, ఇయర్. 2న 1993. Is finished and I'll reveal the marks now. Next we'll have only 4th round, one more round. I think buses came, I think, no, once go and check. Marks for Golden Flames. 9.5 for Sparkling. 6 marks for Rising and 10 marks for Shine. So this is your score up to now. So one more round. So 12 marks chance is there for any team. 12 questions. So last final round in this Telugu quiz competition. So over to Golden Flames group. అర్థం ఏమిటి? రాములకు నానార్థం ఏమిటి? నానార్థం.
అనే పదానికి నానార్థం. భుజం రెండు విభించు. అనే పదానికి పర్యాపదాలు చెప్పండి. కాలు అనే పదానికి పర్యాపదాలు చెప్పండి. ఇల్లాలు, అర్థంగి. అది మహోన్నత వ్యక్తి ఎవరు మరియు వారి కాలం. మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి ఎవరు మరియు వారి కాలం. అందుకూరి వీరశీలంగా పంతులు 1848. భవాని నిర్మల ప్రభావతి యొక్క జన్మస్థలం ఏది? భవాని నిర్మల ప్రభావతి యొక్క జన్మస్థలం ఏది? ప్రభావతి ఏ జిల్లాలో జన్మించింది? ఒంగోలు. కాసూజే అనే పదానికి ప్రకృతి రాయండి. కాసూజే అనే పదానికి ప్రకృతి పదం రాయండి. కాసుజే అనే పదానికి ప్రకృతి పదం చెప్పండి. కాసూజే అనే పదానికి ప్రకృతి పదం రాయండి. రూపం చెప్పండి. కాకని. కాకని సార్ చెప్పండి. దివాకరి తిరుపతి శాస్త్రి. దివాకర్ల తిరుపతి శాస్త్రి జీవనకాలం చెప్పండి. జీవనకాలం ఎంత? తిరుపతి శాస్త్రి జీవనకాలం ఎంత? 1887 to 1950. 87 to 1870 to 1990. 1872 సంవత్సరం 1919. కుమారుడు ఎవరు? పొట్టయ్య పెద్ద కుమారుడు ఎవరు? ఇతిహాసం పాడుకుంటూ చెప్పే ఇతిహాస కథలను ఆడుతూ చెప్పే నృత్యం ఏది? కథాకళి కేరళ. ఏ జాతికి చెందిన? తెలుగు జాతికి చెందినవాడు. గురజాడ అప్పారావు ఏ కవితను అభివృద్ధి చేశాడు? అప్పారావు అభ్యుదయ కవితా పితామహుడు అనే బిరుదు కలదు. ఇతడు ఎప్పుడో ప్రగతి మార్గంలోనే అభివృద్ధి చేశాడు కాబట్టి ప్రజలను ఉన్నత మార్గం వైపు, స్త్రీలను అభివృద్ధి పథం వైపు పయనం కొనసాగించాడు కాబట్టి ఇతనికి అభ్యుదయ కవిత పితామహుడు అనే బిరుదు కలదు. స్తంభం అడుగు నుంచి పైకి వెళ్ళడానికి ఎన్ని మెట్లు ఉన్నాయి? కుతుబ్ మినార్ స్తంభం అడుగు నుంచి పైకి వెళ్ళడానికి ఎన్ని మెట్లు ఉన్నాయి? కుతుబ్ మినార్ ఎక్కడానికి ఎన్ని మెట్లు ఉన్నాయి? 370. మూడు 379 మెట్లు కరెక్ట్ ఆన్సర్. వాగ్గేయకారుడు ఎవరు? జానపద వాగ్గేయకారుడు ఎవరు? నెదునూరి గంగాధర్.
జానపద వాగ్మయాన్ని ప్రగతి పదంలో నడిపించినది నేదునూరి గంగాధరం గారు. ఈ యొక్క జానపద గేయాలను మనము చేనులకు వెళ్ళినప్పుడు పంట కోత సమయంలో కానీ లేదంటే ఇంటి దగ్గర వడ్లు దంచే సమయంలో ఇలా బరువైన పనులు చేసేటప్పుడు ఆ బరువు కనిపించకుండా ఉండడానికి ఇలాంటి జానపద గేయాలను బాగా రాసిన వ్యక్తి ఎవరంటే నేదునూరి గంగాధరం గారు. దానికి వృత్తం గుర్తించండి. నాశనం లేనిది. నాశనం లేనిది. వృత్తం గుర్తించండి. నాశనం లేనిది. And I will reveal the marks. So just you can take your papers. Dear students, so in Telugu quiz competition, so in 4 rounds, so total marks I will reveal. Now first, 4th position holder with 10 marks goes to Shining Stars. Give them huge round of applause. 4th position. In last round they did not get 1 mark also. That is the problem for them. Okay, next with 11 marks, Rising Sun. They are in 3rd position. Good. Next with 12.5 marks, Golden Flames. 2nd position. 12 Sparkling Gems with 14 marks. They won the competition. Give them huge round of applause for Sparkling Gems team. Very good. So today all the groups they got very good marks. Just 1 mark, 1.5 mark difference. Very good. So you have to appreciate yourself, everyone. Very good. So today totally we discussed nearly 48 questions. Exactly 48. So all these questions useful for your exams. Okay. And thank you so much, sir. And thank you all the students. Thank you, sir.